టుడే క్లాస్లో కలర్స్ గురించి ప్రాక్టికల్ తీసుకుంటాను అన్నాను కదా. ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ అన్నట్టు ఇట్లా బాక్స్ వేసేసుకోండి. 12 ఇంచెస్ అండ్ 12 ఇంచెస్. ఇక్కడ పోస్టర్ కలర్ తీసుకున్నాను, ఓకేనా. ఈ పోస్టర్ కలర్ క్రిమ్సన్ రెడ్, తర్వాత ఇది కోబాల్ట్ బ్లూ, ఓకే. ఇదేమో లెమన్ ఎల్లో నా దగ్గర అయిపోయింది. ఇదేమో బ్లాక్, తర్వాత వైట్ కావాలి. ఇప్పుడు లైన్స్ వేసేసుకోండి, ఓకేనా. 12 ఇంచెస్కి ఒక లైన్ వేసుకోండి. మీరు డ్రాయింగ్ బుక్లో చేసేసుకోండి. నేను ఇప్పుడు నార్మల్ నోట్స్లో నేను మీకు చూపిస్తున్నా, జస్ట్ రఫ్గా ఎట్లా చేయాలో అనేది. బాక్స్ వేసేసుకోండి. లెంత్ 12 ఇంచెస్, విడ్త్ 12 ఇంచెస్కి ఒక బాక్స్ వేసుకోండి. 2 బాక్సెస్, 2 బాక్స్లో 3 డివైడ్ చేసేసుకోండి, ఓకేనా. 3గా డివైడ్ చేసేసుకోండి ఇట్లా. ఇది కూడా 3గా డివైడ్ చేసేసుకోండి. ఫస్ట్ ప్రైమరీ కలర్స్ రాసేసుకోండి. సెకండరీ కలర్స్, ఓకే. ఇది ప్రైమరీ కలర్స్లో మనం క్రిమ్సన్ రెడ్, బ్లూ అండ్ లెమన్ ఎల్లో, ఇది మూడు బాక్స్లో వేసేసుకోండి. నేను ఏది మిక్స్ చేయట్లేదు, జస్ట్ బాటిల్లో ఏమో ఎంతో అదే తీసుకొని ఇక్కడ కలర్ అయితే వేసేసుకుంటున్నా. ఒక బాక్స్లో రెడ్ వేసుకోండి, క్రిమ్సన్ రెడ్. సెకండ్ బాక్స్లో కోబాల్ట్ బ్లూ వేసుకోండి. థర్డ్ బాక్స్లో లెమన్ ఎల్లో వేసేసుకోండి. నేను నోట్స్లో చేస్తున్నాను కాబట్టి రఫ్గా ఇలా చేసేస్తున్నాను. మీరు నీట్గా బాక్స్ వేసి అవుట్లైనింగ్ వేసి నీట్గా డ్రాయింగ్ బుక్లో చేసేసుకోండి. ఇలా రెడ్ కలర్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ బ్రష్ నీట్గా వాష్ చేసేసుకోండి, ఓకే. వాష్ చేయకపోతే మళ్ళీ ఎల్లో కలర్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నాది లెమన్ ఎల్లో, ఒక బాక్స్లో లెమన్ ఎల్లో అప్లై చేసుకోండి. నాది కెమెరాలో కరెక్ట్గా లెమన్ ఎల్లో కనపడట్లేదు. ఈ బాక్స్లో లెమన్ ఎల్లో వేసుకోవాలి, ఓకే. సెకండ్ మిడల్లో బ్లూ వేసేసుకోండి, కోబాల్ట్ బ్లూ. ఇదేమో లెమన్ ఎల్లో, ఓకేనా. లెమన్ ఎల్లో ఇక్కడ వేసుకున్నాను. ఇది కోబాల్ట్ బ్లూ కూడా మిడల్లో వేసేసుకోండి. ఎట్లా ఉందో అట్లయితే తీసి వేసేసుకోండి. ఇది ప్రైమరీ కలర్స్. దీంట్లో మనం సెకండరీ కలర్స్కి 2 కలర్స్ మిక్స్ చేస్తేనే మనకి సెకండరీ కలర్స్ అనేది వస్తుంది. ప్రైమరీ కలర్లో 1 కలర్సే ఉంటుంది, అదే రెడ్, బ్లూ అండ్ ఎల్లో. అప్లై చేసేసుకోండి నీట్గా. అంతే. డ్రై అయిపోయిన తర్వాత అవుట్లైనింగ్ బ్లాక్లో అవుట్లైనింగ్ వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఓకే, ఇది ప్రైమరీ కలర్స్. ఇప్పుడు సెకండరీ కలర్స్ రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసేసి ఆరెంజ్ వస్తుంది, బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే గ్రీన్ వస్తుంది, రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే వైలెట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎల్లో తీసుకున్నాను, ఎల్లోలో కొంచెం పించ్ ఆఫ్ రెడ్ వేసుకొని మిక్స్ చేసుకోండి, ఓకే. మీకు వస్తుందా ఆరెంజ్ కలర్ అని చూసుకున్నాక మళ్ళీ ఇంకొక కొంచెం పింక్ రెడ్ మిక్స్ చేసుకొని వేసుకుంటే మీకు ఆరెంజ్ కలర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు మిక్స్ చేస్తుంటే కొంచెం మిక్స్ చేసుకోండి. డార్క్ అయింది, ఓకే కరెక్ట్ ఉంది కలర్ అన్నప్పుడు మాత్రమే అప్లై చేసేసుకోండి, ఓకే. ఈ కలర్ అనేది ఆరెంజ్ ఇక్కడ రావాలి. ఈ రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండరీ కలర్లో అప్లై చేసేసుకోండి. అంతే, ఓకే. నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఎల్లో ఫస్ట్ వేసుకోండి. ఎల్లో వేసుకున్న తర్వాత దాంట్లో బ్లూ కలర్ మిక్స్ చేస్తే మీకు గ్రీన్ కలర్ అనేది ఇక్కడ సెకండరీ కలర్లో వచ్చేస్తుంది. ఎల్లో ఉంది ఇక్కడ, దగ్గర ఎన్నో ఎక్కువ లేదు, సో ఇక్కడ బ్లూ కలర్ కొంచెం వేసుకున్నాను. మీరు కొంచెం కూడా గ్రీన్ కలర్ యాడ్ చేసేసుకోండి, సారీ ఎల్లో కలర్ యాడ్ చేసేసుకోండి.
ఎల్లో కలర్ యాడ్ చేస్తే మీకు లైట్గా ఇలా గ్రీన్ కలర్ లాగా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా కొంచెం ఎల్లో మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేస్తే మీకు లైట్గా గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ కలర్ ఇక్కడ అప్లై చేసేసుకోండి. అయిపోయింది. నెక్స్ట్ వైలెట్ కలర్, రెడ్ వేసుకోండి. రెడ్లో కొంచెం బ్లూ అనేది మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెమే వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు బ్లూ కలర్ అన్నట్టు కనిపిస్తుంది అన్నప్పుడైతే ఇప్పుడు చూడండి వైలెట్ కలర్కి మారుతుంది. ఇంకా కొంచెం వేసుకోండి బ్లూ కలర్. ఇట్లా ఇప్పుడు కరెక్ట్ కలర్కి వచ్చేసింది చూడండి వైలెట్. నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇది అప్లై చేసుకోండి. వచ్చిన దాన్ని ఒకసారి బుక్లో మీరు రఫ్గా ఒకసారి బ్రష్లో చూసేసుకోండి. చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇట్లా నీట్గా అప్లై అయితే చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రైమరీ కలర్స్ అయిపోయింది. సెకండరీ కలర్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు సెకండరీ కలర్స్ అయితే ఏంటి, రెడ్ అండ్ ఎల్లో. అంటే ప్రైమరీ కలర్స్లో 2 కలర్స్ మిక్స్ చేస్తే మీకు సెకండరీ కలర్స్ వస్తుంది. అంటే రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే ఆరెంజ్, బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే గ్రీన్, రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే వైలెట్. ఓకే, నెక్స్ట్ ట్రెషరీ కలర్స్. ఇప్పుడు రెడ్ 3 డబ్బా, బ్లూ 3 డబ్బా, ఎల్లో 3 డబ్బా వేసి బాక్స్ మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ రఫ్గా బుక్లో చేస్తున్నా. బాక్స్ వేసేసుకోండి. 9 బాక్సెస్ వేసుకోండి లైన్గా. నైన్ బాక్సెస్ వేసుకోండి. ఇట్లా నైన్ బాక్సెస్ వేసుకోండి. ఒక్కొక్క దాంట్లో 9 బాక్సెస్. ఇక్కడ నేను గ్యాప్ కోసం కొంచెం జస్ట్ ఒక్కొక్క లైన్ వేసేసుకుంటున్నా గ్యాప్. మీరు కూడా గ్యాప్ పెట్టి ఒక్కొక్క బాక్స్ అన్నట్టు వేసుకోండి. ఇట్లా గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ కలర్ వేసుకోండి. త్రీ బాక్సెస్లో రెడ్ కలర్, 3 బాక్స్లో బ్లూ కలర్, 3 బాక్స్లో ఎల్లో కలర్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ లెమన్ ఎల్లో వేసుకుంటున్నా. నేను బై మిస్టేక్ పైనకి వేసుకున్నాను, కింద వేయాల్సింది. మీరు పైన బ్లూ కలర్ బాక్స్ ఒకటి కిందికి వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు రెడ్ కలర్ పైన 3 బాక్సెస్ అనేది అప్లై చేసేసుకోండి. నీట్గా 3 బాక్సెస్ రెడ్ కలర్ అనేది అప్లై అయితే చేసేసుకోండి. అంతే. సెకండ్ బ్లూ కలర్ వేసుకోండి, కోబల్ట్ బ్లూ వేసేసుకోండి.
ఇక్కడ ఒకటి నేను కింద వేస్తున్నా, 3 బాక్సెస్ రావాలి కదా. సో బ్లూ కలర్ది నేను కిందికి ఒక బాక్స్ అయితే నేను వేసేస్తా. మీరు పైననే 3 బాక్సెస్లో కంప్లీట్ చేసేసుకోండి. ఈ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాక కింద బాక్స్కి థర్డ్ బాక్స్ ఉంది కదా బ్లూది, ఈ బ్లూది ఇక్కడ నేను మర్చిపోయాను కాబట్టి అది కింద వేస్తున్నా. ఇట్లా నీట్గా వేసేసుకోండి. ప్రైమరీ అయింది. నెక్స్ట్ సెకండరీ కలర్. మీరు సెకండరీ కలర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువనే మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సెకండరీ కలర్స్ చేయాల్సింది వస్తుంది, మళ్ళీ మిక్స్ చేయాల్సింది వస్తుంది. ఓకేనా. ఫస్ట్ రెడ్ అండ్ ఆరెంజ్. ఓకే, రెడ్ ఆరెంజ్ అంటే ట్రెషరీ కలర్స్ని నేమ్ ఏమని అంటారంటే రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తే రెడ్ ఆరెంజ్ వస్తుంది. ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తే ఎల్లో ఆరెంజ్ వస్తుంది. ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎల్లో గ్రీన్ వస్తుంది. బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే బ్లూ గ్రీన్ అని చెప్తారు. దాని తర్వాత బ్లూ అండ్ వైలెట్ మిక్స్ చేస్తే బ్లూ వైలెట్ అని అంటారు. రెడ్ అండ్ వైలెట్ అని మిక్స్ చేస్తే రెడ్ వైలెట్ అని అంటారు. ఓకే, సెకండరీ కలర్స్, ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్, ఈ 3 కలర్స్ని మిక్స్ చేస్తేనే మనకి ట్రెషరీ కలర్స్ అనేది వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్ కదా. ఇప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్, ఫస్ట్ది రెడ్ ఆరెంజ్. ఇప్పుడు రెడ్తో పాటు రెడ్ వేసి దాంట్లో ఆరెంజ్ కలర్ మిక్స్ చేసినాం కదా, ఆ ఆరెంజ్ కలర్ని దాంట్లో వేసుకోవాలి. అప్పుడు మీకు రెడ్ ఆరెంజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రెడ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ డబ్బా నేను వేసేస్తున్నా రెడ్ అండ్ వైలెట్. ఓకే, రెడ్లో వైలెట్ అనేది ఫస్ట్ మనం వైలెట్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వైలెట్ని దీంట్లో మిక్స్ చేశాను. మిక్స్ చేస్తే మీకు రెడ్ వైలెట్ అనేది వచ్చేస్తుంది. అది ఇక్కడ అప్లై చేసేసుకోండి. ఇట్లా. ఓకే, ఇక్కడ వైలెట్ అనేది అప్లై చేసుకోండి. ఇలా నీట్గా వైలెట్ అనేది అప్లై చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు రెడ్ అండ్ వైలెట్ మిక్స్ చేస్తే రెడ్ వైలెట్ వస్తుంది. ఇప్పుడు అది అప్లై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ ఆల్రెడీ మిక్స్ చేసింది ఉంటుంది కదా, అవే అప్లై చేసేసుకోండి. నా దగ్గర కొంచెం ఉంది, అందుకే నేను లైట్గా అప్లై చేస్తున్నా. మీరు కొంచెం డార్క్గానే అప్లై చేసేసుకోండి. ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్. ఓకే, రెడ్లో మనం గ్రీన్లో అప్లై చేసుకోవాలి. అప్పుడు రెడ్ గ్రీన్ అనేది వచ్చేస్తుంది. దీన్ని రెడ్ గ్రీన్ అని అంటారు. రెడ్ అండ్ గ్రీన్. రెడ్లో మనం గ్రీన్ మిక్స్ చేస్తే రెడ్ గ్రీన్ అనేది వచ్చేస్తుంది. మీకు ట్రెషరీ కలర్స్ రెడ్ గ్రీన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్. ఓకే, ఇప్పుడు రెడ్ ఫస్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం మీరు మిక్స్ చేసి పెట్టిన ఆరెంజ్ ఉంది కదా, అది దీంట్లో కలుపుకోవాలి. మీరు మిక్స్ చేసే వేయాలి, వేరే కలర్స్ పెయింట్ ఉన్న కలర్స్ని మీరు వేసుకోవద్దు. ఇట్లా రెడ్ ఆరెంజ్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు మిడల్లో ఆరెంజ్ అనేది వేసేసుకోండి నీట్గా. నేను లైట్గానే వేస్తున్నా, మీరు కలుపుకునేటప్పుడు మాత్రం డార్క్గా వేసేసుకోండి. ఓకే, రెడ్ అండ్ గ్రీన్ అయితే రెడ్ అండ్ ఆరెంజ్ ఇది రెండు కలిపితే మీకు రెడ్ ఆరెంజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వైలెట్ మనం కలిపింది ఉంది కదా, అది ఇక్కడ అప్లై చేసేసుకోండి. రెడ్ అండ్ వైలెట్.
ఇక్కడ ఉన్నదన్నీ సెకండరీ కలర్సే వస్తుంది. ఓకే, వైలెట్, గ్రీన్ అండ్ ఆరెంజ్, వైలెట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ అట్లా వస్తుంది మీకు. ఇప్పుడు ఎల్లోలో కూడా మనకి ఒక వైలెట్ కావాలి, బ్లూలో ఒక వైలెట్ కావాలి, రెడ్లో కూడా ఒక వైలెట్ కావాలి. అట్లా ఇప్పుడు రెడ్లో ఒక గ్రీన్ కావాలి, బ్లూలో ఒక గ్రీన్ కావాలి, ఎల్లోలో ఒక గ్రీన్ కావాలి. అట్లా రెడ్లో ఆరెంజ్ కావాలి, బ్లూలో కూడా ఒక ఆరెంజ్ కావాలి, ఎల్లోలో కూడా ఒక ఆరెంజ్ కావాలి. అలా 3 ప్రైమరీ కలర్స్, 3 సెకండరీ కలర్స్ అనేది మిక్స్ చేసి అప్లై చేసేసుకోండి ఫస్టే. దాని తర్వాత మీకు ఇవన్నీ 2 మిక్స్ చేసుకున్న కలర్స్ని అప్లై చేస్తేనే మీకు ట్రెషరీ కలర్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను పర్పుల్ అనేది ఫస్ట్ రాసేసుకున్నా. ఇప్పుడు పర్పుల్లో బ్లూ కలర్ మిక్స్ చేస్తున్నా. ఓకే, సారీ, బ్లూలో పర్పుల్ కలర్ మిక్స్ చేస్తున్నా. అప్పుడు మీకు బ్లూ పర్పుల్ అనేది, సారీ, బ్లూ వైలెట్ అనేది వచ్చేస్తుంది. బ్లూలో వైలెట్ మిక్స్ చేస్తే మీకు బ్లూ వైలెట్ అనేది వచ్చేస్తుంది. వైలెట్ అనేది కొంచెం డార్క్గా వేసేసుకోండి. కొంచెం మిగిలిందే, సో అందుకోసమే అది కొంచెం డార్క్ వేసేస్తున్నా. అంతే. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ, కొంచెం బ్లూ వేసుకోండి. తర్వాత గ్రీన్. ఇప్పుడు గ్రీన్ నా దగ్గర అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను కలుపుకున్నాను. బ్లూ అండ్ ఎల్లో 2 మిక్స్ చేస్తే గ్రీన్ వస్తుంది. డార్క్గా వేసేసుకోండి. ఆ గ్రీన్ని అప్లై చేసేసుకోండి ఫస్ట్. అప్పుడు బ్లూ అండ్ గ్రీన్ వచ్చేస్తుంది కదా, అది 2 కలర్ మిక్స్ చేస్తే మీకు బ్లూ గ్రీన్ అనేది వస్తుంది. గ్రీన్లో మళ్ళీ మీరు బ్లూ కలర్ అనేది మిక్స్ చేసుకోవాలి. బ్లూలో గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే మీకు బ్లూ గ్రీన్ అనేది వచ్చేస్తుంది, అంటే పికాక్ గ్రీన్ అది వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లోలో వైలెట్ కలర్ మిక్స్ చేసుకోవాలి. ఎల్లో కలర్ వేసుకోండి కొంచెం. తర్వాత వైలెట్ కలర్, మీరు కలిపిన వైలెట్ కలర్ ఉంటాయి కదా, అవి మిక్స్ చేసేసుకోండి. నీట్గా మిక్స్ చేసుకోండి. మీరు అన్నీ కొంచెం ఎక్కువనే కలుపుకోండి. ఓకేనా, నేను బేసిక్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటున్నా. మీరు నీట్గా కరెక్ట్గా ఎక్కువ కలిపేసి అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఎల్లో అండ్ వైలెట్ మిక్స్ చేస్తే ఎల్లో వైలెట్ అనేది వస్తుంది. కొంచెం డార్క్ వస్తుంది. నేను ఇక్కడ లైట్గా అప్లై చేశాను. మీకు డార్క్గా వచ్చింది, మీరు ఇక్కడ అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్. అప్లై చేసేసుకోండి. త్రీ గ్రీన్స్, 3 ఆరెంజ్, 3 వైలెట్, అలా 3 ఉన్నట్టు బాక్స్లో పెట్టుకోండి. అంటే రెడ్కి వైలెట్, బ్లూకి వైలెట్, ఎల్లోకి వైలెట్ అన్నట్టు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ పెట్టుకోండి. ఇలా ఎల్లో అండ్ ఆరెంజ్. నెక్స్ట్ బ్లూ అండ్ ఆరెంజ్. ఇప్పుడు ఎల్లోలో గ్రీన్ మిక్స్ చేస్తే ఎల్లో గ్రీన్ అనేది వచ్చేస్తుంది. మీకు అప్లై చేసేసుకోండి. ఓకే, ఎల్లో వేసుకొని దాంట్లో గ్రీన్ మిక్స్ చేస్తే మీకు ఎల్లో గ్రీన్ అనేది వస్తుంది. ఇట్లా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది. ఫస్ట్ ఇవి ఎల్లో వేసుకోండి. దాని తర్వాత దాంట్లో ఆరెంజ్ మిక్స్ చేసుకోండి. ఓకే, ఎల్లోలో ఆరెంజ్ మిక్స్ చేస్తే మీకు ఎల్లో ఆరెంజ్ అనేది వస్తుంది. అది ట్రెష్డ్ కలర్లో అప్లై చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ అండ్ ఆరెంజ్. బ్లూ ఆరెంజ్ అనేది ఇక్కడ వస్తుంది. బ్లూ అండ్ ఆరెంజ్ మిక్స్ చేసుకోవాలి. బ్లూ ఆరెంజ్ అనేది ఇక్కడ వస్తుంది. అప్లై చేసేసుకోండి. బ్లూలో ఆరెంజ్ మిక్స్ చేసుకోవాలి.
పక్కన ఆరెంజ్ కలర్ అప్లై చేసేసుకోండి. yellow and violet, yellow violet, yellow and green, yellow green, yellow and orange, yellow orange, blue and orange, blue orange. Okay.